ఇవాళ ఢిల్లీలో బిజీగా ఉండనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్న చంద్రబాబు ఏపీకి ఆర్థిక సాయంతో పాటు పలు ప్రాజెక్టులకు నిధులు అందించాలని కోరనున్నారు. శాస్కీ పూర్వోదయ స్కీమ్ తరహాలో రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు విషయాలపై నిర్మలా సీతారామన్తో చర్చించనున్నారు. మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇక ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలో ఎకనామిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరు కానున్నారు. అనంతరం తిరిగి రాష్ట్రానికి రానున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు అంతా కూడా బిజీగానే గడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలకు సంబంధించి కూడా ఆమెకు విజ్ఞప్తులు ఇవ్వనున్నారు. అదేవిధంగా ఇతర కేంద్ర మంత్రులను కూడా కనుగొనున్నారు. అదేవిధంగా ఒక న్యూస్ ఛానల్ కి సంబంధించిన కాన్క్లేవ్ లో ఆయన సాయంత్రం 5 గంటలకు పాల్గొంటారు. ఆ తర్వాత తిరిగి అమరావతికి చేరుకుంటారు. అయితే ఈ యొక్క పర్యటనలో ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన కీలక అంశాలపైన ఆయన కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పటికే పలు అంశాలపైన కేంద్ర సహాయాన్ని కోరడం జరిగింది. గత వారంలో ఐటీ మంత్రి నారా లోకేష్ వచ్చిన సందర్భంలో కూడా ఇటు కేంద్ర మంత్రులను కలిసి కీలక అంశాలపైన కూడా ఆయన చర్చించడం జరిగింది. దాంతో పాటు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా ఇటు ఆర్థిక శాఖ మంత్రితోటి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన కూడా ఆయన కేంద్ర మంత్రులతోటి చర్చించనున్నారు. తిరిగి రాత్రికి ఆయన అమరావతి వెళ్ళనున్నారు. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.